ఇప్పుడు తెలుగు సాహిత్యానికి దిక్కులై నిలిచిన అర్థవిజ్ఞత కవుల సందేశం ఏమిటి? వారికి రాయల వారి సమాధానం ఏమిటో బాలల పుస్తక విజయంలో చూపించడానికి ప్రస్తుతం విద్యార్థులు మనం ముందుకు వస్తున్నాము. వీరి గురువు సురేంద్ర పురాణం కాదు. గట్టి చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. అందరికీ స్వాగతం. అష్టవికల కవులారా, మీరు తెలుగు సాహిత్యానికి చేస్తున్న సేవల అమోఘం అమూల్యం. ఈ సాహిత్య సేవలతో ఈ గుణ విజయం మాత్రమే కాదు, ఈ గుణమే ప్రకాశిస్తున్నట్లు ఉంది. కూర్చోండి. ఈరోజు నేను రచించిన కార్యక్రమాలకు ఇంకా మీ అభిప్రాయాన్ని వినాలనుకుంటున్నాను. రాజుని చూసి కాక సాహిత్యాన్ని చూసి మాట్లాడాలి అని కోరుకుంటున్నాను. మహారాజా, మీరే గురించి కవులు రచనపై మేమెలా విమర్శ చేయగలం? ప్రభు, నిజమైన విమర్శకులు రచయితలలో చూడదు, రచనను మాత్రమే చూస్తారు. రచనలో ప్రశంసలు ఉంటాయి, విమర్శలు కూడా ఉంటాయి. కానీ అది నిజంగా చెప్తేనే అది విమర్శ అవుతుంది. ఈ గ్రంథంలో అక్కడక్కడ అలవాటు ఉంటే బిందువు చూసి ఖాళీ పడకం ఉంటుంది. అద్భుత రామలింగ కవి విమర్శలో రచయిత స్థానం కాదు, రచన స్థాయే ముఖ్యం అని నిరూపించాలి. ధన్యవాదాలు. మీకొక ప్రశ్న. మీకు సంస్కృతం బాగా తెలుసు, మీ మూలాలు కన్నడ తెలుస్తుంది. అయినా మీరు కలుపునే మంచి ప్రశ్న. కానీ మీకు సమాధానం మీ నుంచి వినాలని అనుకుంటున్నాను. తిరిగి విమర్శకాలు ఒక్కరికి కవిని పిలవండి. ఇందులో మీరు అన్నసరి పెద్దలు అతిశయం కావచ్చు, అతిశయం కావచ్చు, వేసవి డాక్టర్ చెల్లి సర్జరీ కొత్తగా మీరు నిశ్శబ్దంగా ఉండకపోతే ఏమి వినిపించదండి. నిశ్శబ్దంగా ఉండండి దయచేసి. దండం పెట్టమంటే పెడతాను. చెప్పమ్మా. అటుజని కాంచే భూ వేసవ గంగరి చెందిన సర్జరీ పదవ ముగ్గు ముగరిక తపంగా తరంగా ముతంగా నిస్వనాస్పట నటనానుకుల పరిపుల్ల కలాప కలాపి జాలమన్ కథక చరత్కరేణు కవి కపిత సాలమన్ సీత సేవము. మహారాజా, నా అనుకలన్నీ జిగురుగా ఉంటాయని అంటారు. కానీ దాంట్లో ఉన్న మాధుర్యం తెలుగు భాషలోనే వచ్చింది. మంత్రి తిరుమల గారు, వస్తపడుతున్న అన్న వాక్యం తెలుగు భాషలోని తీరా వండిపో. మహారాజా, భక్తి భావాన్ని తెలుగులో కలిగితే శ్రీకాళహస్తీశ్వరుడే దిగి వచ్చినట్లు ఉంటుంది.
ధీరత్వం, ధైర్యం వీటి వర్ణన తెలుగులో ఉత్కర్షణలా వినిపిస్తుంది మహాప్రభు. జన్మ మార్గం చెప్పాలంటే మాకు కష్టంగా ఉండాలి. తెలుగులో కాదు, చిన్న పిల్లలకి సులభంగా చెప్పచ్చు. మహారాజా, నా పద్యాలు కొంచెం కష్టమే కానీ తెలుగు వారు ఓపికగా విని చిరునవ్వుతో బాగుంటే అంటారు. మహారాజా, తెలుగులో కథ చెబితే కథకు కట్టినట్లు దృశ్యాలు ఆగుపిస్తాయి. సరదా మాటలు తెలుగులో చెప్తే అంత గంభీరమైన సభ అయినా నవ్వులు ఇట్లే వస్తాయి. ఈ భాష మొదలైంది తర్వాత తరాలకి కూడా అందాలని కోరుకుంటున్నాను. నిజమే, భాష పుస్తకాల్లోనే ఉంటే సరిపోదు. ఈ యుగంలో నేటి తల్లిదండ్రులు మనబడి లాంటి విద్యా మందిరాలు తెలుగును నేర్పుతూ ఈ భాషని సజీవంగా ఉంచుతున్నారు. ఇలా సాగితే ఈ భాష ఎన్నో తరాల పాటు ఉంటుంది. ప్రభు, మరి మీ సమాధానం కూడా వినాలని ఉంది. తెలుగేల ఎంత దేశంలో తెలుగు ఏలు తెలుగు ఉందా తెలుగు కంట ఎల్ల కొలువ ఎలుగవే వాసాయి దేశ భాషలను తెలుగు లస్స. దీని భావం ఏమిటంటే ఎన్ని భాషలున్నా తెలుగే మధురమైంది. మహారాజా, ఈరోజు బోధ విజయం తెలుగు భాష గౌరవాన్ని గుర్తు చేసింది. ప్రయోగం మాది, ప్రయత్నం తల్లిదండ్రులు, ప్రశంసలు కూడా మీ దగ్గర నుంచి వస్తే చాలా బాగుంటుంది. మొత్తం మీద పిల్లలు ఒక 2 వారాల పాటు ప్రయత్నించారండి. నాకు వాళ్ళు శక్తి మీద ప్రయత్నించి చెప్పగలిగినంత ప్రయత్నిస్తారు. అందరూ నాకు 10 మంది అల్లరిలో ఉన్నారు. ఈరోజు చాలా బాగా చేశారు అనిపించింది నాకు. అసలు తల్లిదండ్రులకి ముఖ్యంగా ఈ సహాయానికి చాలా 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 ధన్యవాదాలు. మీరు మీ సహకారం లేకపోతే ఈరోజు మంచిగా చూడండి, అసలు వాళ్ళ వస్త్రాలంకరణ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ హావభావాలు కొంచెం వాళ్ళంతా పెద్దవాళ్ళు కాదు కదా. ఇంకా మేబీ వీళ్ళు ఇంకా బాగా నేర్చుకుని తెలుగు ఇంకా ముందుకు వెళ్ళారనుకోండి. వీళ్ళు చాలా చక్కగా ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేసినా వాళ్ళు తక్కువ కాదు. వాళ్ళు కూడా కొత్త ప్రయోగాలు చేయగలుగుతారు. ఇప్పుడు ఈ పిల్లలు ఇంత బాగా చేసిన తర్వాత వీళ్ళు అల్లరి పిల్లలు చాలా నన్ను కష్టపెట్టినారు అంటే ఎవరు నమ్మరు. ఈయనకి ఏమొచ్చింది, బాబు పిల్లలు ఎంత చక్కగా చేశారు. అట్లాగే ఉంటుంది పిల్లలు. రోజంతా మనల్ని వారమంతా ఏడిపించి సరిగ్గా మనకు ప్రదర్శన రోజు ఎంతో ప్రతిభను చూపిస్తారు. అది మనకు చాలు, అట్లా చేస్తే చాలు, పర్వాలేదు కదా. తరంగ మృదంగం ఇదే అని అంటున్నారు.